వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్య నెలకొన్న వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అన్వేష్ చేసిన కామెంట్స్ గరికపాటి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడటంతో ట్రావెల్ వ్లాగర్ గా పేరు తెచ్చుకున్న అన్వేష్ ఇటీవల గరికపాటి నరసింహారావు గురించి కొన్ని అనుచిత కామెంట్స్ చేశారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, ధర్మాన్ని తన ప్రవచనాల ద్వారా సామాన్యులకు చేరువ చేస్తున్న గరికపాటి వంటి పెద్ద ఆయనపై అన్వేష్ మాట్లాడిన తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రభావం అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్లపై స్పష్టంగా కనిపించింది. ఆయన ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గడమే కాదు, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు అన్వేష్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివాదాలకు దూరంగా ఉండే గరికపాటి తాజాగా ఒక ప్రవచన కార్యక్రమంలో ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ఆయన మాటలు నేరుగా ఎవరిని ఉద్దేశించినట్లు లేకపోయినా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అవి చక్కగా సరిపోతాయి. సమాజంలో పెరుగుతున్న అసహనం, ఇతరుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీసే ధోరణిపై ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఒక నేరస్తుడికి చట్టపరమైన శిక్ష పడితే అతను మారతాడో లేదో చెప్పలేమని, కానీ సమాజం అతన్ని చీత్కరించుకుంటే ఖచ్చితంగా చేంజ్ వస్తుందని గరికపాటి అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిని 10 మంది నిలదీయాలని, అప్పుడే వారికి తమ తప్పు తెలుస్తుందని తెలిపారు. ఏమచ్చలేని వ్యక్తులపై బురద చల్లటం, వారి వ్యక్తిత్వాలను కూనీ చేయడం వంటి పనులను మనం మౌనంగా సహించకూడదని హెచ్చరించారు. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు. వాడు ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ. వ్యక్తిత్వాలను ఖూనీ చేసేసి అలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకంటే మనకెందుకు. ఈ వివాద సమయంలో తన అభిమానులు స్పందించిన తీరు పట్ల గరికపాటి సంతోషం వ్యక్తం చేశారు. తన విషయంలో అభిమానులు ఎప్పుడూ సహించలేదని, అవతలి పక్షం వారు భయపడి పారిపోయేలా గట్టిగా సమాధానమిచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ధర్మం వైపు నిలబడేవారే పై చేయి సాధించారని, ఇది తన ఒక్కడి కోసం కాదు, ధర్మం కోసం జరిగిన పోరాటమని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి పట్ల స్పందించడం అనవసరమని చెబుతూ తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు. మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతున్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు. అనుమానం వెళ్ళా. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైసి అనుమానం ఏమీ లేదు. ఇక్కడ ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది. మీకు అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాటం. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పడితే అలా కట్టుబడినప్పుడే ధర్మం లోకంలో నిలబడు. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో పెద్దలను, మేధావులను విమర్శించడం ఒక ఫ్యాషన్ గా మారిందని విమర్శకులు భావిస్తున్నారు. అయితే గరికపాటి స్పందన చూస్తుంటే వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవడానికి సమాజమే ఒక ఆయుధంగా మారుతుందని అర్థమవుతోంది. అన్వేష్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ వివాదం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఇది అందరికీ ఒక పాఠంగా నిలిచింది. రీసెంట్ గా యూట్యూబర్ అన్వేష్ తన ట్రావెల్ వీడియోల్లో భాగంగా ఒక సందర్భంలో గరికపాటి గారి ప్రవచనాల శైలిని, ఆయన చెప్పే కొన్ని విషయాలను తప్పుబడుతూ అత్యంత ఘాటైన పదజాలం వాడారు. సాధారణంగా గరికపాటి సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపుతూ కొంచెం కఠినంగా మాట్లాడుతుంటారు. దీనిని అన్వేష్ అహంకారంగా అభివర్ణించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఒక మేధావిని, పద్మశ్రీ అవార్డు గ్రహీతను గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఇలా నీచంగా మాట్లాడడం సరికాదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మొదలైన వెంటనే అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు లక్షల సంఖ్యలో తగ్గిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక తెలుగు యూట్యూబర్ ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. నెటిజన్లు అన్వేష్ వీడియోలను రిపోర్ట్ చేయడం, కామెంట్ సెక్షన్ లో నిలదీయడం ప్రారంభించారు. అన్వేష్ తో అసోసియేట్ అయిన కొన్ని చిన్న తరహా వ్యాపార సంస్థలు కూడా ఈ వివాదం వల్ల వెనక్కి తగ్గాయని తెలుస్తోంది. మొదట్లో తన వ్యాఖ్యలను సమర్థించుకోవాలని చూసిన అన్వేష్ తన కెరీర్ దెబ్బతింటోందని గ్రహించి వెనక్కి తగ్గారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన క్షమాపణ వీడియోలో తాను గరికపాటిని వ్యక్తిగతంగా కించపరచాలని అనుకోలేదని, కేవలం తన అభిప్రాయాన్ని చెప్పబోయి తప్పుగా మాట్లాడానని ఒప్పుకున్నారు. అయితే ఈ క్షమాపణ కేవలం ఫాలోవర్స్ తగ్గిపోతున్నారనే భయంతోనే చెప్పారని చాలా మంది విమర్శించారు. ప్రస్తుతం ఈ వివాదం కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అన్వేష్ తన పాత ఇమేజ్ ను తిరిగి సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరోవైపు గరికపాటికి ఉన్న క్రేజ్, గౌరవం ఈ ఘటన తర్వాత మరింత పెరిగాయని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎవరిని ఎలా విమర్శించాలి, విమర్శలో ఎంతటి హుందాతనం ఉండాలి అనే విషయానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.